ఇంటెగ్యుమెంట్ అంటే స్కిన్ అమ్మా. స్కిన్. ఇంటెగ్యుమెంట్ అంటే స్కిన్. ఇంటెగ్యుమెంట్ అంటే స్కిన్. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్ యొక్క ఫంక్షన్స్ చదువుకుంటాం. దానికంటే ముందు డైజెస్టివ్ సిస్టమ్ లో ఎలా అయితే యాక్సెసరీ ఆర్గాన్స్ ఉన్నాయో, సో యాక్సెసరీ ఆర్గాన్స్ యాక్సెసరీ ఆర్గాన్స్ వచ్చేసి హెయిర్ అండ్ నెయిల్ ఉంటాయి. సో హెయిర్ అండ్ నెయిల్ వచ్చేసి యాక్సెసరీ ఆర్గాన్స్ మనం కన్సిడరేషన్ చేస్తాం. సో యాక్సెసరీ ఆర్గాన్స్ వచ్చేసి హెయిర్ అండ్ నెయిల్. ఫంక్షన్స్ చూడండి. సో ఫస్ట్ స్కిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. యాక్చువల్ గా మన స్కిన్ అనేది బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది. అంటే బయట చల్లగా ఉంటే లోపల వేడిగా, బయట వేడిగా ఉంటే మన స్కిన్ అనేది చల్లగా ఉంటుంది. అది పిగ్ కి మెయింటైన్ చేయలేదు, బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయలేదు పిగ్ యొక్క స్కిన్. అందుకని అది ఎప్పుడు బురదలో ఉంది, ఎప్పుడు హీట్ వస్తానండి. సో యాజ్ ఏ హ్యూమన్ మనకు అలాంటి ప్రాబ్లం లేదు. సో ఇట్ విల్ ఆల్వేస్ రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్ ది స్కిన్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి సింథసైజ్. విటమిన్ డిని సింథసైజ్ చేస్తుంది. మన బాడీకి విటమిన్ డి అనేది అవసరం, దాన్ని సింథసైజ్ చేస్తుంది. విటమిన్ డి సింథసైజ్. తర్వాత వచ్చేసి ప్రొటెక్ట్ ఫ్రమ్ ద సన్లైట్. సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్లైట్. తర్వాత ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా కూడా స్కిన్ అనేది కాపాడుతూ ఉంటది. అట్లాగే ఈవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా కొన్ని గ్లాండ్స్ ని సెక్రీట్ చేస్తుంది. సెక్రీషన్ ఆఫ్ గ్లాండ్స్. కొన్ని గ్లాండ్స్ ని సెక్రీట్ చేస్తుంది స్కిన్ మీద. ఇప్పుడు అదే స్వెట్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్, ఇవన్నీ స్కిన్ కి సంబంధించింది. ప్రొటెక్ట్ ఫ్రమ్ regulate the body temperature, vitamin D synthesize, protect from sunlight and UV rays, and protect the internal organs, secretion of glands. సెక్రేషన్ ఆఫ్ గ్లాండ్స్. నెక్స్ట్ వచ్చేసి లేయర్స్ ఆఫ్ స్కిన్ గురించి మనం చదువుకున్నాం. లేయర్స్ ఆఫ్ ది స్కిన్. లేయర్స్ ఆఫ్ ది స్కిన్ గురించి మనం చదువుకున్నాం.
యాక్చువల్ గా ఎన్ని లేయర్స్ ఉంటాయి మన స్కిన్ లో? 7 దాకా ఉంటాయి, బట్ 5 మనం చదువుకుంటాం. మెయిన్ వచ్చేసి 3 చదువుకుంటాం. ఫస్ట్ వచ్చేసి ఎపిడర్మిస్, తర్వాత వచ్చేసి డెర్మిస్, తర్వాత వచ్చేసి సబ్క్యూటేనియస్. సబ్క్యూటేనియస్, సబ్క్యూటేనియస్, ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూటేనియస్. ఫస్ట్ ఇది రాద్దామమ్మా. ఫస్ట్ వచ్చేసి ఎపిడర్మిస్. సో ఇట్ ఈస్ outer most layer of the skin. It is outermost layer of the skin. First one. Next వచ్చేసి it consists of 2 sublayers. అవి ఏంటంటే స్ట్రాటమ్ కార్నియం అండ్ బాసల్ లేయర్. సో ఫస్ట్ స్ట్రాటమ్ కార్నియం గురించి చదువుదాం. స్ట్రాటమ్ కార్నియం గురించి ఏం చదువుకుంటాం అంటే, స్ట్రాటమ్ కార్నియం, ఈ స్ట్రాటమ్ కార్నియం గురించి ఏం చదువుదాం అంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెడ్ అండ్ ఫ్లాట్ సెల్స్ అని చెప్పి రాసు. కన్సిస్ట్ ఆఫ్ డెడ్ అండ్ ఫ్లాట్ సెల్స్. అది ఎలాగో చెప్తాను. ఎప్పుడైతే మనకి ఇట్లా సెల్స్ ఇలా ఉంటాయి కదా, సెల్స్ ఇలా సెల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే న్యూ సెల్స్ ఫామ్ అయ్యే కొద్దీ, న్యూ సెల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? కింద ఫామ్ అవుతా ఉంటాయి. ఫామ్ అయ్యే కొద్దీ ఓల్డ్ సెల్స్ అనేవి పైకి జరుగుతూ ఉంటాయి. వెన్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్, the old cells moves toward upper surface of the skin and becomes the dead and flat, and it is filled with an hard protein material is called keratin. Due to the presence of this keratin, it acts as a waterproof characteristic. It means it is to avoid the passage of water into the body and avoid the elimination of fluids into the outside of the body. అంటే లోపల ఉన్న ఫ్లూయిడ్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా, మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ బయటికి ఎవాపరేట్ అవ్వకుండా ఈ స్కిన్ అనేది కాపాడుతాం. ఈ స్కిన్ అనేది కాపాడుతా ఉంటుంది. సో ఇక్కడ రాసుకోండి స్ట్రాటమ్ కార్నియం గురించి. వెన్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్, the old cells moves towards upper surface of the skin and becomes dead and flat, and now it is filled with an hard protein material is called keratin. Due to the presence of keratin, now it acts as a water proof characteristic. అర్థమైనా? ఈ కెరటిన్ ఉండడం వల్ల ఇది వాటర్ ప్రూఫ్ క్యారెక్టరిస్టిక్ లాగా యాక్ట్ చేసింది. ఏది?
ఎపిడర్మిస్ లో 2 సబ్ లేయర్స్ ఉన్నాయి కదా, స్ట్రేటమ్ కార్నియం. నెక్స్ట్ వచ్చేసి బేసల్ లేయర్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి బేసల్ లేయర్. సో ఏదైతే స్ట్రేటమ్ కార్నియం డెడ్ అండ్ ఫ్లాట్ సెల్స్ ని కలిగి ఉంటుందో, బేసల్ లేయర్స్ వచ్చేసి లివింగ్ సెల్స్ ని కలిగి ఉంటుంది. ఈ సెల్స్ డైలీ వస్తాం, లివింగ్ సెల్స్ కలిగి ఉంటుంది. హియర్ some specialized cells are present. Specialized cells are present, known as melanocytes. Melanocytes, which can secrete a black pigment, is called melanin. సో ఈ మెలనిన్ ఎక్కువ సెక్రీట్ అయితే పీపుల్ స్కిన్ కలర్ బ్లాక్ లో ఉంటది, తక్కువ సెక్రీట్ అయితే పీపుల్ స్కిన్ కలర్ వైట్ లో ఉంటది. సో ఎక్కువగా వైట్ గా ఉండడం బెటర్, బ్లాక్ ఉండడం బెటర్? జనరల్ గా బ్లాక్ ఉండడం బెటర్. ఎందుకంటే సో ఇమ్యూనిటీ పవర్ ఉంటది. సో రేపటి రోజు సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అయిన యూవీ రేస్ పడి క్యాన్సర్ రాకుండా. యాక్చువల్ గా యూవీ రేస్ కూడా ఇలా స్కిన్ మీద పడినప్పుడు ఈ మెలనిన్ అబ్జార్ప్షన్ క్యాపబిలిటీ లేనప్పుడు కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీరు చూడండి, యుఎస్ లో ఎక్కువ మంది 50% ఆఫ్ పీపుల్స్ దే ఆర్ సఫరింగ్ విత్ ద క్యాన్సర్స్. మళ్ళీ మనకన్నా వాళ్ళు మంచి నీళ్ళే తాగుతారు, మంచి ఫుడ్ తింటారు, బట్ స్టిల్ దే ఆర్ గెట్టింగ్ క్యాన్సర్స్. సో ఏంటంటే ఈ మెలనిన్ అనేది ఎప్పుడైతే ఈవీ రేస్ ఆ స్కిన్ మీద పడుతుందో, ఆ పడినప్పుడు ఆ మెలనిన్ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీని కలిగి ఉంటది. ఎప్పుడైతే ఈ మెలనిన్ సెక్రీషన్ తక్కువ ఉంటుందో అబ్జార్ప్షన్ క్యాపబిలిటీ అనేది తగ్గిపోయింది, అబ్జార్ప్షన్ చేసుకోలేదు. అప్పుడు ఏమవుతాయి, ఆల్రెడీ మన బాడీలోనే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, బట్ ఎప్పుడైతే ఇమ్యూనిటీ లోపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ సెల్స్ అనేది క్యాన్సర్ సెల్స్ వాటి యాక్ట్ ని చూపించి క్యాన్సర్ లాగా ఫామ్ అయ్యి అక్కడికి ఇక్కడికి స్ప్రెడ్ అయ్యి మన బాడీలో అక్కడక్కడ ఈ డిస్ఫంక్షనింగ్ కానీ ఏదైనా ఆర్గాన్స్ అనేది సరిగ్గా పనిచేయలేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్కిన్ డిజీజ్ కారణం ఉంటుంది. స్కిన్ డిసీజెస్ చాలా ఉంటాయి. సన్ ఎక్స్పోజర్ కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిటెట్స్ కావచ్చు, లేకపోతే దేనికైనా ఏదైనా ప్లాంట్స్ కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేకపోతే ఎయిడ్స్ కి ఇట్లా ఏదైనా పుట్టడం కానీ, వీటన్నిటి చాలా కారణాలు. సో బేసల్ లేయర్ గురించి అదమ్మా. నెక్స్ట్ వచ్చేసి డర్మిస్. సో డర్మిస్ గురించి రాయండి. ఇట్ ఈస్ సెకండ్ లేయర్ ఆఫ్ ది స్కిన్, it present below the epidermis. It present below the epidermis, and it is also చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. It is also known as corium. What is the other name for dermis అని అడిగారు. Corium. The other name for dermis is corium. It is also known as corium. It consists of glands, pseudoperus, pseudoperus and sebaceous. గ్లాండ్స్ ని కలిగి ఉంటుంది.
సూడోపెరస్ గ్లాండ్ ఏం చేస్తుందంటే స్వెట్ ని సెక్రెట్ చేస్తుంది. సెబేసియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ఆయిల్ ని సెక్రెట్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సెకండ్ లేయర్ ఆఫ్ ద స్కిన్ present below the epidermis, is also known as corium, consists of glands, pseudoperus and sebaceous. Pseudoperus secretes the sweat, whereas sebaceous secretes the oil. Next వచ్చేసి subcutaneous. సో ఇక్కడ రాసుకోండి. It is third layer of the skin. It present below the dermis. That's why it is also known as hypodermis. హైపో అంటే ఏంది? బిలో డర్మిస్ కింద ఉంటది కాబట్టి దీన్ని హైపోడర్మిస్ అన్నారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లూజ్ కనెక్టివ్ టిష్యూ. Loose connective tissue which can store the fat and regulate body temperature. It is third layer of the skin present below the dermis. It is also known as hypodermis. It consists of a loose connective tissue which can store the fat and regulate the body temperature. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్స్ చెప్పండి, తర్వాత వచ్చేసి లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఎపిడర్మిస్, డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్. ఎపిడర్మిస్ లో స్ట్రేటమ్ కార్నియం బేసల్ లేయర్ గురించి చెప్పండి, తర్వాత డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ గురించి చెప్పండి. ఇట్స్ వెరీ సింపుల్. తర్వాత వచ్చేసి నెయిల్ ని ఏమంటారు? ఆనైకో అంటారు. వాట్ ఈస్ ద మెడికల్ టర్మ్ ఫర్ నెయిల్ అని చెప్పేసి చాలా సార్లు అడిగారు. అనైకో. వాట్ ఈస్ ద మెడికల్ టర్మ్ ఫర్ హెయిర్ అని అడుగుతారు. దట్ ఈస్ ట్రైకో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత మెటీరియల్ లో మీకు చదువుకుంటూ వెళ్తాను. ఈ స్కిన్ రిలేటెడ్ ఏమేమి డిసీజ్ కండిషన్స్ వస్తాయి, నెయిల్ కి ఏమేమి డిసీజ్ కండిషన్స్ వస్తాయి, హెయిర్ కి ఏమేమి డిసీజ్ కండిషన్స్ వస్తాయి, సో వీటి గురించి మనం చదువుదాం. So nowadays the most of the people they are facing the problem with the hair fall. సో చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ ని ఏం అడుగుతారంటే చాలా సార్లు సిపిసి ఎగ్జామ్ లో అడిగారు. ఎలోపేషియా. ఎలోపేషియా అంటే లాస్ ఆఫ్ హెయిర్. తర్వాత అనైకోమైకోసిస్, ఇది కూడా చాలా సార్లు అడిగారు. మైకోసిస్. మైకోసిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అమ్మ. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ నెయిల్. మైకోసిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హెయిర్. అంటే ఎగ్జాంపుల్ రింగ్ వామ్ లాగా వస్తుంది కదా, సర్కిల్ గా, అది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో దానికి సంబంధించిన క్రీమ్స్, సోప్స్ ఇలా చాలా ఉన్నాయి. కీటకొనజోల్ ఇలా ఉన్నాయి కదా, ఓజోల్తో వస్తాయి. ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేసేది. అజోల్ ఫ్యామిలీ అవన్నీ. ఓకే. సో ఇది చాలా సార్లు అడిగారు. సో సపోజ్ వేరే డిసీజ్ కండిషన్స్ ఏమైనా వచ్చినా మేనేజబుల్ కానీ, బట్ స్కిన్ డిసీజ్ కండిషన్స్ కనుక వస్తే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది మన కళ్ళెదురే కనిపిస్తూ ఉంటది కాబట్టి. నాకు తెలిసిన ఒక ఆమెకి ఒక డిసీజ్ కండిషన్ వచ్చింది, అది చెప్తాను ఆగండి. సెమిగోస్ వాల్గారిస్. లైక్ కోవిడ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ డిసీజ్ కండిషన్ వచ్చింది. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో మెడికేషన్ వాడినంతే బాగానే ఉంటది, బట్ మళ్ళీ 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 వస్తానే ఉంది.
ఆ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతా ఉంది. ఎందుకురా బాబు ఈ జీవితం, చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది మామూలుగా. సో అట్లా ఇంకా అదేంటంటే మందులు వాడుతున్నంతసేపు తగ్గిద్ది, మళ్ళీ వస్తుంది, క్యూర్ ఉండదు. సో ఇంకా డయాబెటిక్ లాగే, డయాబెటిక్ ఏంది, తగ్గదు. ఎవరైనా డయాబెటిక్ తగ్గిద్దా అంటే మనం నమ్మకూడదు, ఏదో ఫేక్ చెప్తున్నాడని. కొంతమంది చెప్తా ఉంటారు ఈ మందు, మా మందు వాడంటే మీకు డయాబెటిక్ కాదు, హైపర్ టెన్షన్ కూడా తగ్గిద్ది అంటారు. సో కొన్నిసార్లు ఏ మందు వాడినా ఏమీ తగ్గవు. ఓకే. సో ఇట్లా ఎక్స్పైర్ అయిందా కోవిడ్ యాక్చువల్లీ. సో అప్పుడు ఐపల్స్ అని వచ్చినాయి, అవి వాడారనమాట, బాగానే ఉంది అది. ఐపల్స్ కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ 26 డిసీజ్ కండిషన్స్ ఏమో అన్నారు. సో ఇలా ఉండి ఐపల్స్ అని ఏదో బ్లూబెర్రీతో చేస్తారు, బట్ ఇట్ విల్ బి ద మోర్ కాస్ట్, ఎక్కువ కాస్ట్. ఇది 3500 రాయడం కాదు, తాగాలి. ఇమ్యూనిటీ పవర్ ని పెంచిద్ది ఇది. కోవిడ్ లో చాలా మంది యూజ్ చేశారు, ఇది బాగుంది. ఇది నేను కూడా తాగాను ఒక 2-3 బాటిల్స్, మంచిగానే. జస్ట్ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది, మన బాడీలో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా రాకుండా ముందే మనం సేఫ్ గా ఉండొచ్చు. డిసీజ్ రాకముందే దీని కొటేషన్ ఏముంటదంటే, ప్రివెంటింగ్ ఈజ్ మోర్ దాన్ క్యూర్, అంటే ముందే రాకుండా కాపాడడం. క్యూర్ చేయలేము, కానీ కొన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు. సో ఫ్రూట్ తిన్నా బాగానే ఉంటుంది. ఆ ఫ్రూట్ ఇప్పుడు బ్లూబెర్రీస్ కూడా మనకి కొన్ని కొన్ని ప్లేసెస్ లో అమ్ముతున్నారు కదా, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, ఆ బెర్రీ, ఈ బెర్రీ అని చెప్పేసి చాలా అమ్ముతున్నారు. అసలు మార్కెట్ బట్ మంచిగానే ఉంది, తినొచ్చు. ఏంటంటే ఎక్కడ చూసిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఉండే స్ట్రెస్ కానీ, కరెంట్ సిచ్యువేషన్స్ లో జాబ్స్ ఇష్యూస్ కానీ ఇట్లా, సో ఎక్కువగా బిలో పావర్టీ అన్నమాట. అంటే మనీ అనేది ఉంటే ఇబ్బంది ఉండదు కదా, బట్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, అట్లా ఏదో ఒక రీజన్స్ ఉంటాయి కదా. సో అందుకనే గ్రోయింగ్ ఫీల్డ్ లో ఉండాలనేది, దాంట్లో ఈ కోడింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ గ్రోయింగ్ ఫీల్డ్. వాట్ ఈస్ వాట్ అని తెలుసు, అది ఏం జరుగుతుందంటే తెలుసు. నేనున్న ప్రాబ్లమ్స్ చాలా సార్లు ఇది అడిగారమ్మా, ఇక్కడ వైట్ కలర్ పోర్షన్ ని ఏమంటారు అని చెప్పి సిపిసి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. దాన్ని ఏమంటారంటే లున్యులా అంటారు, లున్యులా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వైట్ కలర్ పోర్షన్ అనుకుండేది క్యూటికల్, దాన్ని అనుకుండేది నెయిల్ రూట్. ఇది ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి, ఆల్రెడీ మీ దగ్గర మెటీరియల్ ఉంది కదా, సో నేను షేర్ చేస్తాను. బయటికి ఎందుకు వస్తున్నారు అంతా అలా డిజైన్ అలా ఏం లేదు, డిజైన్ అందరికి ఉండేది. పెద్దోళ్ళు అంటే ఎడిపో ఫ్యాట్, లైపో అన్నా కూడా ఫ్యాట్, క్యూటేన్ అంటే స్కిన్, డెర్మటో అంటే స్కిన్, మెలనో అంటే బ్లాక్. చాలా సార్లు అడిగారు, మెలనోమా బ్లాక్ ట్యూమర్, మైకో డెర్మటోమైకోసిస్ ఇందాక చెప్పాను, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది స్కిన్, ట్రైకోమైకోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హెయిర్, ఎడకోమైకోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ నెయిల్. చాలా చాలా ఇంపార్టెంట్. అనైకోమలేషియా సాఫ్టనింగ్ ఆఫ్ నెయిల్స్, సాఫ్టనింగ్ ఆఫ్ నెయిల్స్.
ట్రైకోపతి డిసీజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద హెయిర్. సెబోరియా డిశ్చార్జ్ ఆఫ్ ది సేవం. ఇక్కడ గ్రాఫ్టింగ్ ఉంటదమ్మా. ఆటోగ్రాఫ్ట్, అలోగ్రాఫ్ట్, జీనోగ్రాఫ్ట్ అమ్మా. ఆటోగ్రాఫ్ట్ అంటే హ్యూమన్ దగ్గర నుంచి హ్యూమన్ కి సేమ్ బాడీ. యాలోగ్రాఫ్ట్ అంటే అదర్ హ్యూమన్ బాడీ, సేమ్ హ్యూమన్ బాడీ కాదు, అదర్ హ్యూమన్ బాడీ. జీనోగ్రాఫ్ట్ అంటే యానిమల్ దగ్గర నుంచి తేడా. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే లైక్ స్కిన్ డ్యామేజ్ అయింది, వేరే వాళ్ళు కూడా డొనేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు? పిగ్ దగ్గర నుంచి తెచ్చి గ్రాఫ్టింగ్ అనేది చేసి సెట్ చేస్తారు అనమాట. ఏదైనా గాయం సెట్ అవుతుంది. స్కిన్ పిగ్ సరిపోతుంది. పిగ్గుది సెట్ అయిపోయింది. మన ఇండియాలో వాడట్లేదులే, బట్ యుఎస్ లో నీట్గా పెంచుతారు కదా. డెర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్ ఇన్ ద స్కిన్, ట్రీట్మెంట్ ఆఫ్ ద స్కిన్ డిజార్డర్. డెర్మటాలజీ స్టడీ ఆఫ్ ద స్కిన్. క్రయోథెరపీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్రయో అంటే కోల్డ్ టెంపరేచర్ దగ్గర డిస్ట్రాయ్ చేసేది. యూజ్ ఆఫ్ కోల్డ్ ఇన్ ద ట్రీట్మెంట్, క్రయోథెరపీ. హోమోగ్రాఫ్ట్ అంటే ఏం లేదు, సేమ్ స్పీసీస్. హోమోగ్రాఫ్ట్ అంటే సేమ్ అదర్ హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి తీసుకునేది. స్కిన్ లీజియన్స్ ఇంపార్టెంట్ అమ్మా. హలో, 15 minutes లో చేస్తాను. సో ఇక్కడ స్కిన్ లీజియన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి బర్న్స్ అమ్మా. బర్న్స్ వచ్చేసి మనకి 1st degree, 2nd degree, 3rd degree అని ఉంటది. 1st degree అంటే పైన కాలుతుందమ్మా. 2nd degree అంటే మజిల్ లెవెల్ వరకు. 3rd degree అంటే బోన్ లెవెల్ వరకు కాలుతుంది. సో 1st degree, 2nd degree, 3rd degree 3 ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఆంకాలజీ. ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్స్ అమ్మా. సో స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి కదా. తర్వాత ఇక్కడ డయాగ్రామ్ లో చూపించింది ఏంటంటే ఇలా బర్న్ జరిగినప్పుడు ఎలా వాపు కానీ ఎన్ని అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మాలిగ్నెంట్ మెలనోమా అంటే ఇంకా క్యాన్సర్ కన్ఫర్మ్డ్ అని. క్యాన్సర్ కన్ఫర్మ్ అని. ఇక్కడ చూడండి యాప్సెస్ అంటున్నాడు. యాప్సెస్ అంటే ఏంది? గడ్డ. గడ్డ వచ్చినప్పుడు ఏమైంది? పస్ ఫామ్ అయింది. లోకలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ది పస్ ఎట్ ద సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎలోపేషియా చాలా ఇంపార్టెంట్. లాస్ ఆఫ్ ఫెయిర్. డెర్మటోమైకోసిస్ వెరీ ఇంపార్టెంట్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్. ఎక్మోసిస్ ఇది కూడా ఇంపార్టెంట్. స్కిన్ డిస్కలరైజేషన్ బాగా బయాడ్ చేయాలి. స్కిన్ డిస్కలరైజేషన్ అంటే ఇక్కడ చూపించాడు చూడండి డయాగ్రామ్ లో, అలా ఉంటది. ఎగ్జిమా. ఎగ్జిమా అంటే ఏంది? గజ్జి. చిన్నప్పుడు మోస్ట్లీ స్కూల్స్, కాలేజ్ హాస్టల్స్ లో చదువుకున్నప్పుడు ఒకళ్ళు డ్రెస్సెస్ ఒకళ్ళు వేసుకోవడం, లేకపోతే ఒకళ్ళు టవల్స్ ఇంకొకళ్ళు వాడుకోవడం, ఒకళ్ళ సబ్బు ఇంకొక వాడుకోవడం, ఇట్లా జరగడం వల్ల వాళ్ళకి ఎగ్జిమా అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ క్యారెక్టరైజ్డ్ బై ద ఎరిథిమా, పాపిల్స్ అండ్ వెసికల్, పుస్టుల్, స్కేల్స్. ఇవన్నీ అవసరం లేదమ్మా. ఇంపెటిగో బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్. నేను చెప్పింది చదవండి చాలు. పెడిక్యులోసిస్. పెడిక్యులోసిస్ అంటే ఇన్ఫెస్టేషన్ విత్ లైస్. పేనుగూరు కూడా అంటారు కదా. పేలు చిన్నప్పుడు హాస్టల్లో చదివే వాళ్ళకి ఎక్కువ పేలు పడతాను. వాళ్ళందరూ పక్క పక్కన పడుకుంటారు కదా అందరు వరుసగా. సో వీళ్ళ తల్లో నుంచి వాళ్ళ తల్లోకి ఎక్కుతా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఆ పెయిన్ ఏం చేస్తుంది, మొత్తం తిరిగి లోపల ఉన్న మొత్తం తింటా ఉండిద్దాం. తర్వాత టయానికి హెడ్ బాత్ చేయకపోవడం వల్ల కూడా
టయానికి హెడ్ బాత్ చేసుకోవడం అంటే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం బయట తిరుగుతా ఉంటాం, బండి మీద సినిమా పడుద్దు ఇవన్నీ కదా. మామూలుగానే జనరల్ గా మనం బండి మీద ట్రావెల్ చేసి ఊరికే ఇట్లా ఫేస్ క్లీన్ చేసుకుంటే చాలా దిగుంటుంది. మరి హెయిర్ లో ఎంత ఉండేది? డైలీ వాష్ చేస్తాను మార్నింగ్. బెస్ట్, చాలా బెటర్. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ ఈజ్ ఆల్వేస్ బెటర్. తర్వాత ప్రెషర్ అల్సర్స్. కొంతమంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా అల్సర్స్ వస్తాయి. కొంతమందికి మామూలుగా అల్సర్స్ ఎందుకు వస్తాయి? మామూలుగా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ వల్ల కూడా అల్సర్స్ అనేది ఫామ్ అయిపోతా ఉంటాయి. అంటే అక్కడ బ్లడ్ అనేది సరి ఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అల్సర్స్ ఫామ్ అవుతాయి. ప్రూరైటస్ చాలా సార్లు అడిగారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చింగ్. కన్ఫామ్ గా మీకు సిపిసి ఎగ్జామ్ లో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్, 8 questions లో ఒక క్వశ్చన్ కన్ఫామ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ నుంచి వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకున్నా ఇంటెగ్యుమెంటరీ నుంచి డామ్ షూర్ ఒక క్వశ్చన్ ఉండింది సిబిసి ఎగ్జామ్. ప్రూరైటస్, ఇచ్చింగ్. సోరియాసిస్, chronic skin disease characterized by the circumscribed red patches. Chronic skin disease. సో ఇలా సోరియాసిస్ అంటే క్రానిక్ స్కిన్ డిసీజ్ అమ్మా. ఇదిగో ఇలా ప్యాచెస్ లాగా వచ్చినాయి కదా, ఇలా వస్తా ఉంది. స్కాబీస్, కంటాజియస్ స్కిన్ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ బై ద ఈచ్ మైట్. అర్టికేరియా చాలా చాలా ఇంపార్టెంట్. ఎలర్జిక్ రియాక్షన్. అర్టికేరియా, ఎలర్జిక్ రియాక్షన్. అర్టికేరియా అంటే ఎలర్జిక్ రియాక్షన్ అమ్మా. ఇట్లా ఎలర్జీ వచ్చినప్పుడు మామూలుగా ఏంటంటే ఇలా ర్యాషెస్ లాగా ఇలా వచ్చి మళ్ళీ తగ్గడం, మళ్ళీ రావడం, ఇట్లా ఉంటుంది అన్నమాట. విటిలిగో, ఇంపెటిగో ఏమో బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్, విటిలిగో ఏమో లోకలైజ్డ్ లాస్ ఆఫ్ స్కిన్ పిగ్మెంటేషన్. బొల్లి అంటారు కదా, బొల్లి మచ్చ. సో అది విటిలిగో అంటే. తర్వాత స్కిన్ టెస్ట్లు ఇలా చేస్తారు. ఏదో ఒకటి ఇలా సెన్సిటైజర్ అప్లైడ్ ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద స్కిన్ అండ్ డిటర్మైన్ ద పేషెంట్ సెన్సిటివిటీ టు ఇట్. గుచ్చుతారు అలా స్కిన్ లో గుచ్చి ఆ స్కిన్ సెన్సిటివిటీ ఎట్లా ఉందో ఫైండ్ అవుట్ చేస్తారా. మెయిన్ వచ్చేసి బయాప్సీ ఇంపార్టెంట్. బయాప్సీ అంటే స్కిన్ లో నుంచి ఒక చిన్న ముక్క తీసి పాథలాజికల్ ఎగ్జామినేషన్ పంపించి సో ఎలా ఉంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి చూస్తారన్నమాట. దాంట్లో నీడిల్ తీసేది ఉంటది. పంచ్ టూల్ అంటే మనం స్టాంప్ వేస్తాం కదా, అలాంటి టూల్ తో కలెక్ట్ చేసేది ఉంటది. షేవ్ అంటే మామూలుగా బ్లేడ్ తీసుకొని షేవ్ చేస్తాం కదా, ఇట్లా స్లైట్ కట్ చేసేది ఉంటది. ఇలా రకరకాలు ఉంటాయి బయాప్సీలో. ఫల్గరేషన్ అంటే టిష్యూ డిస్ట్రక్షన్ బై మీన్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ యూజ్ చేసి ఫల్గరేషన్ చేస్తారు, డిస్ట్రా చేస్తారు. డెబ్రైడ్మెంట్ అంటే ఏదైనా డెడ్ టిష్యూని రిమూవ్ చేయడం.
క్రయో సర్జరీ అంటే కూల్ టెంపరేచర్ దగ్గర డిస్ట్రాయ్ చేయడం. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. క్రయోతో ఉంటది. ఐఎన్డి అంటే ఏంటంటే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్. ఏదైనా గడ్డ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇన్సైజ్ చేసి కట్ చేసి దాంట్లో ఉన్న పస్సుని డ్రైన్ చేస్తారు. తర్వాత ఫార్మకాలజీ, డ్రగ్స్, యాంటీ ఫంగల్, స్టాటిన్, ఇట్రాకోనజోల్, యాంటీస్టమిన్స్, యాంటీసెప్టిక్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తాం కదా, అది యాంటీసెప్టిక్. ఏ మెడిసిన్ వాడతారు, ఏమేమి వాడతారు ఏంటంటే స్కిన్ రిలేటెడ్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. పెరిమెత్రిన్ అనేది ఇది మైట్స్ లైస్ పారాసిటార్ యూజ్ టు ట్రీట్ ద స్కాబిస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఈ పెరిమెత్రిన్ అనేది యూజ్ చేస్తారు. ఇంతవరకు చూడండమ్మా. తర్వాత వచ్చేసి బీసీసీ, బేసల్ సెల్ కార్సినోమా, సిఏ అంటే క్యాన్సర్, ఎఫ్ఎస్ అంటే ఫ్రోజన్ సెక్షన్, ఐఎన్డి అంటే ఇంట్రాడర్మల్, ఐఎన్డి అంటే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్, ఐడి అంటే ఇంట్రాడర్మల్, ఐవి అంటే ఇంట్రావినస్, యుఎన్జి అంటే ఆయింట్మెంట్. ఇంకంతే. ఇంతవరకు చూడండి. మీకు వాట్సాప్ లో పేస్ట్ చేస్తాను. ఈ లింక్ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, గో త్రూ అవ్వండి. ఓకే, డౌట్ ఏమైనా ఉందమ్మా? ఎప్పటికప్పుడు సిస్టమ్ చదువుకోండి అమ్మా, డిలే చేయమాకండి. రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు చదవండి. ఒక గంట క్లాస్ జరిగితే అట్లీస్ట్ మీరు ఒక 1 అవర్, ఒక 1.5 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ చదవడానికి ట్రై చేయండి. అందుకనే మధ్యలో బ్రేక్ లేకుండా, డిలే లేకుండా కంటిన్యూషన్ క్లాసులు పెడుతున్నాను. ఈవెన్ సండే కూడా క్లాస్ జరుగుతుంది కదా. సో ప్రిపేర్ అవ్వండి గట్టిగా. ఓకేనా? ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా అయిపోయింది మీకు సిలబస్. ఓకేనా? ఇంకా సిస్టమ్స్ ఏమున్నాయి, ఇంకొక 5 సిస్టమ్లు చెప్తే అయిపోద్ది. ఐసీడీలోకి ఎంటర్ అయిపోతుంది. సరే అమ్మా, ప్రిపేర్ అవ్వండి, షేర్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే టెక్స్ట్ చేయండి నాకు. ఇవేనా? సరే అమ్మా, షేర్ చేస్తాను. ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మెటీరియల్ ఉంది కాబట్టి కొంచెం చదవండి. ఓకే, ఓకే అమ్మా. ఏమైనా డౌట్ ఉంటే టెక్స్ట్ చేయండి. ఓకేనా? ఓకే సార్.